దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో హైకోర్టు నిర్ణయిస్తుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమన్న సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు 387 పేజీల నివేదిక సమర్పించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును అత్యున్నత ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పిటిషనర్లు తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించాలని సుప్రీం ఆదేశించింది. నివేదిక కాపీని ప్రభుత్వం పిటిషనర్లు ఇరువురికి ఇస్తారని సీజేఐ ధర్మాసనం తెలిపింది. సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కమిషన్ న్యాయవాదికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. కేసు తదుపరి విచారణ తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందన్న సుప్రీం సిర్పూర్కర్ కమిషన్ సవివర నివేదిక ఇచ్చిందని తెలిపింది. సిర్పూర్కర్ కమిషన్ పలు సూచనలు చేసిందన్న సీజేఐ ధర్మాసనం చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని వెల్లడించింది. నివేదిక ప్రకారం ఎన్కౌంటర్ అనేది ఫేక్ అనేది రుజువైంది కాబట్టి తక్షణం చర్యలు తీసుకునే నిమిత్తం ఆ కన్సర్న్ హైకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించడం జరిగింది. నివేదికని ఈ యొక్క కేసులోని అందరు పార్టీలు కూడా సప్లై చేయాల్సిందిగా కమిషన్ యొక్క న్యాయవాదికి ఆదేశించారు. న్యాయస్థానం వెళ్తే మీకు న్యాయం జరగదు, సంవత్సరాలు పడుతుంది. మేమైతే ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తున్నాం అని చెప్పి చేసిన ఎన్కౌంటర్ ఇది. ఇట్ ఈస్ అగైన్స్ ద పబ్లిక్, ఇట్ అగైన్స్ ద కాన్స్టిట్యూషన్, అగైన్స్ ది రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇది ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. డిలేకి కారణం ఏంటంటే ప్రభుత్వాలు తగినంత కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, తగినంత మంది జడ్జిని ఏర్పాటు చేయకపోవడం, తగినంత సిబ్బంది ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ యొక్క కేసులు డిలే అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో డిలే, ఆ సాక్షులు హాజరు కావడంలో డిలే, ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ చేయడంలో డిలే. ఈ డిలే వల్ల జాప్యం జరుగుతుంది తప్ప న్యాయ వ్యవస్థ కావాలని ఇంటెన్షనల్ గా ఏది డిలే చేసే అవకాశం లేదు. మేము ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తాం కానీ ఇలా ఎన్కౌంటర్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇక ముందు ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా సిర్పూర్కర్ కమిషన్ అద్భుతంగా పనిచేసింది, నిష్పక్షపాతంగా పనిచేసి ఒక మంచి నివేదికని ఇచ్చింది. ఎంతో మంది వందల మంది సాక్షులను విచారించి ఈ యొక్క నివేదిక ఇవ్వడం అనేది ముఖ్యంగా ఈ బాధిత కుటుంబాలకి వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అయ్యారు. అరెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఫేక్ ఎన్కౌంటర్ చేసిన యొక్క వ్యక్తుల్ని వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి ముఖ్యంగా దీని ఒక ఉద్దేశం ఉంది. అందుకోసమనే హైకోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామండి. అదే రకంగా ఏదైతే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న వాళ్ళు, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏదైతే ఈ పని చేయకూడదని ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని మమ్మల్ని మేము ప్రాణరక్షణ కోసం కాల్ చేసినాం నలుగురిని అంటే, ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని కాల్చామంటూ ఇది ఒక రిపోర్ట్ గా ఫ్రేమ్ చేస్తూ వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్లే చేశామంటూ పబ్లిక్ ని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది చట్టరీత్యా నేరం. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అది కూడా చట్టం తెలిసిన వాళ్ళు అంటూ ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటో ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎన్కౌంటర్ ఫేక్ అంటే సాధారణకి ఎటువంటి శిక్ష పడుతుందో ఒక ఎంప్లాయీకైనా అదే శిక్ష పడుతుంది, ఒక హయ్యర్ అఫీషియల్కైనా అదే శిక్ష పడుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్కైనా అదే శిక్ష పడుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేక్ అంటే పడేటటువంటి మర్డర్ సెక్షన్ 302 కానీ, వాళ్ళ జాబ్ పోవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద పడే పర్యవసానాలు ఏదైనా కానీ ఒకే రకంగా ఉంటాయండి. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటూ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకున్నామంటే తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ కంట్రీలో కాదు, ఆల్ ఓవర్ స్టేట్ లో ఎంత మందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగిందండి. జరిగినప్పుడు వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకునేటట్టయితే ఇది న్యాయస్థానాలు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? సో ఇటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో గొడ్డలు పెట్టులాగా ఉండాలండి. మళ్ళీ ఇంకొక ఏ అభాగ్యుడి మీద అంటే మాట్లాడలేని వాడి మీద, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాడి మీద ఒక పేదవాడికి న్యాయం దొరకదంటారు కదా. సో 100% దొరకని పరిస్థితులు అయిందండి ఈ రోజు న్యాయస్థానం ఇచ్చేటటువంటి తీర్పు. అఫీషియల్ ఎంత గొప్పవాడైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఒకే రకమైన శిక్ష. వీళ్ళ పోయిన ప్రాణాలు తీసుకురాగలుగుతారా? సో చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదండి. ఇది మళ్ళీ ఇంకొక గొప్ప జడ్జిమెంట్ గా కావాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితమైన పనిష్మెంట్ జరగాలి. హైకోర్టు కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీంకోర్టు నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో మాట్లాడి రావాలని తెలంగాణ న్యాయవాదులకు సీజేఐ ధర్మాసనం సూచించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు 387 పేజీల నివేదికను కమిషన్ సమర్పించింది. పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని
చేయాలని కమిషన్ నివేదించింది. ఎదురు కాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని వెల్లడించింది. మొత్తం 10 మంది పోలీసులపై విచారణ జరపాలని సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. వి సురేందర్, కె నరసింహారెడ్డి, షేక్ లాల్ మాదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె వెంకటేశ్వర్లు, ఎస్ అరవింద్ గౌడ్, జానకీరాం, బాలు రాథోడ్, శ్రీకాంత్లను విచారించాలని కమిషన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. కేసు సున్నితత్వం దృష్ట్యా హైకోర్టు విచారించాలని నిర్దేశించింది.